Here is the review of Jadugar Telugu dubbed movie. ఇనీషియల్గా లవ్ గర్ల్స్ అనే టైటిల్తో మూవీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన ఇలా తర్వాత జాదూగర్ అని మార్చారు. బట్ ఎనీవే ఇప్పుడు రెండు ఒకటే. ప్రీవియస్గా టీవీఎఫ్ టీంలో పనిచేసిన మెంబర్స్ నుంచి వచ్చిందే ఈ స్పోర్ట్స్ డ్రామా మూవీ జాదూగర్. ఇక మూవీ చూశాక నాకైతే బాగుంది గైస్. స్టోరీలో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి అండ్ వచ్చే డ్రామా అండ్ ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. డీటెయిల్స్లోకి వెళ్తే ఫుట్బాల్ ఫేమస్గా ఉన్న టౌన్లో ఒక మెజీషియన్కి అసలు ఫుట్బాల్ అంటేనే ఇంట్రెస్ట్ లేదు. కానీ లోకల్ ట్రోఫీ గెలవాలి అనే కండిషన్ వస్తుంది. అసలు ఏం జరిగింది అంటే తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్తో మూవీ రన్ అవుతుంది. ఒకానొక టైంలో హీరోకి ఎటువైపు ఉండాలా అనే డెసిషన్లో స్ట్రక్ అయిపోయే టఫ్ సిచ్యువేషన్ చూడొచ్చు. లవ్, మ్యాజిక్, స్పోర్ట్స్ ఇలా మెయిన్గా 3 ఎలిమెంట్స్ కనిపించినా కానీ మళ్ళీ వీటిల్లో ఒక్కో దాంట్లో మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి. చాలా క్యారెక్టర్స్ ఉన్న వారి క్యారెక్టరైజేషన్స్ నీట్గా ప్రజెంట్ చేశారు. 2 to 3 ఎమోషనల్ సీన్స్ వస్తాయి అండ్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంకా క్లైమాక్స్ కూడా బాగుంది. అలాగే లవ్ స్టోరీ అండ్ గేమ్లో స్క్రీన్ ప్లేకి కావాల్సిన మినిమం సర్ప్రైజెస్ ఉంటాయి. ఫుట్బాల్ గేమ్ పరంగా వస్తే రియలిస్టిక్ టచ్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎందుకంటే మ్యాక్సిమం కామెడీ టచ్లోనే ఉంటుంది. లాస్ట్ 30 minutes అంతా గ్రౌండ్లోనే ఉంటుంది. అండ్ జాదూగర్ అనే టైటిల్ ఉంది కదా అని మ్యాజిక్ని కూడా మరీ అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు, అక్కడక్కడ మాత్రమే కనిపిస్తాయి. మల్టిపుల్ ఎలిమెంట్స్ వల్ల దాన్ని అంత ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉండదు అండ్ కొంచెం లెంతీ. డ్యూరేషన్ 2 hours 45 minutes. మరి టీవీఎఫ్ టీంలో పనిచేసిన సమీర్ సక్సేనా డైరెక్షన్ ఈజ్ గుడ్. వారి స్టైల్ ఆఫ్ మేకింగ్ తగ్గట్టుగానే ఫీల్ గుడ్ అండ్ లైట్ హార్టెడ్గా ఉంది. కమింగ్ టు యాక్టింగ్, జితేంద్ర కుమార్ అన్ని సీన్స్లోనూ వేరియేషన్స్ అన్నిటినీ బ్యాలెన్స్డ్గా చూపించారు. అండ్ జావేద్ జాఫ్రీ రోల్కి యాక్టింగ్లో స్కోప్ ఎక్కువ ఉంటుంది, దాన్ని బాగా యూటిలైజ్ చేసుకున్నారు. ఇంకా మిగిలిన అందరూ కూడా న్యాచురల్గా యాక్ట్ చేశారు. మ్యూజిక్ ఈజ్ గుడ్ అండ్ సినిమాటోగ్రఫీ కూడా యాప్ట్గా ఉంది. సో ఫైనల్గా చెప్పాలంటే మూవీ నాకైతే వర్కౌట్ అయింది, తప్పకుండా ట్రై చేయొచ్చు. అడల్ట్ సీన్స్ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ ఏమీ లేవు, ఈజీగా ఫ్యామిలీతో చూడగలిగే సినిమా. మూవీ తెలుగు ఆడియోలో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. సో ఇది గైస్ రివ్యూ. మూవీ చూశాక మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే వీడియోకి లైక్ వేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.